హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల కోసం క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చింది. ఇకపై ప్రయాణికులు ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అసౌకర్యాలు, సమస్యలను తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఆర్టీసీ సరికొత్త ఆలోచన చేసింది. అలాగే ఈ నెల 1వ తేదీ నుంచి క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణికులు అందించే ఫీడ్బ్యాక్కు సంబంధించి సమాచారం నేరుగా ఏపీ సర్వే సైట్కు చేరుతుంది. అలాగే ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో వసతులు, సిబ్బంది పనితీరు, బస్టాండుల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, మిగిలిన సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోపాలు ఉన్నా ప్రభుత్వానికి, ఆర్టీసీకి ప్రయాణికులు తెలియజేయొచ్చు. ఈ మేరకు కొత్తగా క్యూఆర్ కోడ్ రూపొందించి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఈ క్యూఆర్ కోడ్లను బస్టాండ్లలో ప్రయాణికులు కూర్చునే ప్రాంతాలు, ప్లాట్ఫామ్లు, రిజర్వేషన్ కౌంటర్లు, తాగునీటి కుళాయిల దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే ఈ సరికొత్త విధానాన్ని ముందుగా కాకినాడ బస్టాండ్లో ఏర్పాటు చేశారు. దశల వారీగా మిగిలిన బస్టాండ్లో కూడా ఏర్పాటు చేయనున్నారని అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్.